ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి హీరో జహీర్ షోరూమ్. మీలో ఎవరికైనా హీరో వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ ప్రెసెంట్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. హీరో కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబిలిటీగా ఉంటుంది. అలానే సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే హీరో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2025 OBD 2B హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ ZX మోడల్. ఇది టాప్ మోడల్ అనమాట. కంప్లీట్గా ఈ వీడియోలో ఈ స్కూటీ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి అన్నీ మాట్లాడుకుందాము. అలానే హీరో కంపెనీ కూడా ఈ స్కూటీలో యూస్ఫుల్ అప్డేట్స్ చేసింది. జరిగిన అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోను కూడా లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కంపెనీ స్కూటీలో చేసిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అప్డేట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఓల్డ్ మోడల్లో సెమీ అనలాగ్ కన్సోల్ ఉండేది, సో దాన్ని తీసేసి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ సెకండ్ అప్డేట్స్ వచ్చేసి డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు. ఓల్డ్ మోడల్లో నార్మల్ వీల్స్ ఉండేవి, ఇది ఒక మంచి విషయమే. ఫైనల్గా థర్డ్ అప్డేట్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఓల్డ్ మోడల్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండేవి కావు, సో ఇది ఒక మంచి అప్డేటే. సో ఈ విధంగా హీరో కంపెనీ మేజర్ 3 అప్డేట్స్ను ఈ లేటెస్ట్ OBD 2B మోడల్ ప్లెజర్ ప్లస్ స్కూటీలో చేయడం జరిగింది. ఇంకా చిన్న చేంజెస్ ఉన్నాయి, కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదనమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఈ స్కూటీ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 3 మోడల్స్లో ఈ స్కూటీ అవైలబుల్గా ఉంది. LX, VX, ZX. ZX అనేది టాప్ మోడల్, LX, VX అనేవి బేస్ మిడిల్ వేరియంట్స్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది ZX టాప్ మోడలే. సో నేను మీకు ఈ టాప్ మోడలే తీసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే టాప్ మోడలే బాగుంటుంది రియాలిటీలో. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా ఈ స్కూటీని మీరు 4 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. రియాలిటీలో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ సిల్వర్ కలర్ చాలా యావరేజ్గా ఉంది, నాకు అంతగా బాగా నచ్చలేదు. రియాలిటీలో చూడడానికి బ్లాక్ కలర్, బ్లూ కలర్ చూడడానికి బాగుంటాయి అనమాట కలరింగ్ వైజ్. సో ఏదేమైనా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే రియాలిటీలో ఈ స్కూటీ లుక్స్ చూడటానికి బాగున్నాయి. మెయిన్గా స్కూటీ కాంపాక్ట్గా ఉంది, బల్కీగా లేదు. ఎవరైతే కాంపాక్ట్నెస్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ స్కూటీ బాగా నచ్చుతుంది. మీరు ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా సరే ఈ స్కూటీ మీకు సెట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్ అయినా, యూత్ అయినా, లేడీస్ అయినా ఎవరికైనా ఈ స్కూటీ బాగుంటుంది. సో లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది స్కూటీ అనేది. సో ఇది ఓవరాల్గా లుక్స్, కలర్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. అలానే నార్మల్ బ్రేక్ లివర్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో క్రోమ్ ఫినిషింగ్లో మిర్రర్స్ను ప్రొవైడ్ చేశారు. మిర్రర్స్ షేప్, క్వాలిటీ రెండు బాగున్నాయి, మంచిగా ప్రీమియంగా కనిపిస్తున్నాయి మిర్రర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ పైన ఉన్న ఈ పార్ట్ కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ కూడా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ LED హెడ్ లైట్ విత్ DRLs ప్రొవైడ్ చేశారు. కింద డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ, విజిబిలిటీ, బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి. సో లైటింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి లైటింగ్ ఉంది ఈ స్కూటీలో. అలానే ఇంకా స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ కింద ఉన్న ఈ పార్ట్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఏరోడైనమిక్ వైజ్ కట్ ఇచ్చారు. అలానే ఇక్కడ హీరో H లోగో 3D టైప్లో ఇచ్చారు. ఇంకా బోత్ సిగ్నల్ లైట్స్ మధ్య పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు, లుకింగ్ వైజ్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఈ స్కూటీలో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీ ఫ్రంట్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఫ్రంట్ ఫెండర్ మెటల్ ఇచ్చారు, ఫైబర్ కాదు ఇది. అలానే ఇక్కడ కూడా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు, లుకింగ్ వైజ్ ఎన్హాన్స్ అవ్వడానికి. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/100 10 ఇంచ్ వీల్ ఇచ్చారు. నెక్స్ట్ 5 స్పోక్ 10 ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ డైమండ్ కట్ వీల్స్ స్టైలింగ్ వైజ్ చూడటానికి బాగుంటాయి అంతే. మరి 10 ఇంచ్ వీల్ కాకుండా 12 ఇంచ్ వీల్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే కంఫర్ట్, హ్యాండ్లింగ్ అనేది అంత బాగుంటుంది. ఈ స్కూటీలో చిన్న వీల్ ఉంది కాబట్టి లిటిల్ బిట్ ఇది డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ అలానే ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్లో CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఫ్రంట్లో 130 mm డమ్ బ్రేక్ ఉంది. ఈ బ్రేక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బిలో 50 స్పీడ్లో ఎంగేజ్మెంట్ అనేది బాగుంది, కానీ ఆఫ్టర్ 50 స్పీడ్ తర్వాత బ్రేక్స్ ఎంగేజ్మెంట్ అనేది బాగలేదు. ఇంకా ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్ పైన ఐథిరేస్ స్టిక్కర్ మెన్షనింగ్ ఉంది. ఈ బాటంలో ఉన్న ఈ ప్యానల్ కూడా ఫైబరే. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే బ్లూ కలర్లో ఐథిరేస్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కింద ఎంటీ స్పేస్ ఉంది. అలానే ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్ లేదు, అది ఇచ్చి ఉండటం అయితే బాగుండేది.
ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ ఉంది కానీ పాజింగ్ లేదు, స్కిప్ చేశారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ఉంది. స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే పైన ఇక్కడ సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, లో ఫ్యూల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, సిగ్నల్ లైట్స్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, ఐ3S లైట్ ఉంది. డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టైం ఇచ్చారు, ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ సంబంధించిన లేఅవుట్ ఉంది. కింద సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కన్సోల్ విజిబిలిటీ డే టైంలో కూడా చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కన్సోల్ సైజే కొంచెం చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది. అలానే కన్సోల్లో ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా లేదు, అది ఒకటి మిస్ అవుతుంది, అది ఉంటే బాగుండేది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి ఇది ఒక మంచి అప్డేటే. పాత దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్గా ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీలో గ్లో బాక్స్ కూడా పెద్దగా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ మీరు వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకునే విధంగా ఉంది. పెద్ద గ్లో బాక్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయమే. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. USB ఛార్జింగ్ సాకెట్ కూడా గ్లో బాక్స్ కింద ప్రొవైడ్ చేశారు. ఈ సాకెట్ ప్లేస్మెంట్ ఇక్కడ కాకుండా పైన ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువే ఉంది. నేను 5'10" హైట్ ఉంటాను. స్కూటీని రైడ్ చేసినప్పుడు నాకు ఇరుగ్గా ఏమీ లేదు, స్పేషియస్గా అనిపించింది. ఇది ఒక గుడ్ థింగే, ఫుట్ బోర్డ్ స్పేస్ ఎక్కువ ఉండటం అనేది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్, సీట్ కవర్ కూడా చూడొచ్చు. సీట్ కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ బాగుంది, హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్గా బ్యాక్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. ఎప్పుడన్నా మీరు పెద్దవాళ్ళతో లాంగ్ వెళ్ళేటప్పుడు బ్యాక్ రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఓవరాల్గా సీట్ కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది సీట్ కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ. అలానే ఇంకా సీట్ కింద లగేజ్ క్యారీ ఇచ్చారు. రైడింగ్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ఈ బాడీ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ అని 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే స్టైలింగ్ వైజ్ క్రోమ్ డీటెయిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా హీట్ షీల్డ్ ఇచ్చారు. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగే. పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్వాలిటీ కొద్దిగా పూర్గానే ఉంది. ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు డిజైన్ వైజ్. ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్లో కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. హీరో అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేయడం జరిగింది. టెయిల్ లైట్ చూడడానికి ఎల్ఈడీలా కనిపించిన ఇది ఎల్ఈడీ కాదు, బల్బే ఇచ్చారు. అలానే సిగ్నల్ లైట్స్ బల్బే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా లేదు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు, జస్ట్ OBD2B నామ్స్కి ఇంజిన్ అప్డేట్ అయిందంటే. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 110.9cc OBD2B OHC ఇంజిన్ ఈ స్కూటీలో ఉంది. పవర్ 8 bhp @7000 RPMలో, టార్క్ 8.70 Nm @5550 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు స్కిప్ చేయకుండా, గుడ్ థింగే. CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పికప్ అనేది రియాలిటీలో అంతేమీ లేదు. జస్ట్ మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగానే ఉంటుంది మీకు ఓపిక ఉంటే. ఓవరాల్గా పికప్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది, ఇది ఒక మంచి విషయమే. మీకు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. సో స్కూటీని రియాలిటీలో టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్కి అప్డేట్ చేయడం జరిగింది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండటం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. ఓల్డ్ మోడల్లో టెలిస్కోపిక్ అనేవి లేవు, అందుకే సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉందని చెప్పి హీరో కంపెనీ టెలిస్కోపిక్ అప్డేట్ చేసింది. మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి రియాలిటీలో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/100 10" వీల్ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ ఉన్నాయి. అలానే బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, 130 mm సైజే. ఇక్కడ కూడా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్. బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చారు విత్ అడ్జస్టబిలిటీ, కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే స్కూటీ సీట్ ఓపెన్ చేయాలంటే లాక్ ప్లేస్మెంట్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇది డిసప్పాయింట్ అయ్యాను నేను, తక్కువ బూట్ స్పేస్ ఉంది. కొంచెం ఎక్కువ ఇచ్చి ఉండటం అయితే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్లో ఉన్న స్కూటీస్లో ఎక్కువ బూట్ స్పేస్ ఉంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటీలో తక్కువ బూట్ స్పేస్ ఉంది, ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. కానీ స్కిప్ చేయకుండా బూట్ లైట్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయమే. అలానే ఫ్యూల్ ఫిల్లింగ్ కూడా ఇంటర్నల్ ఇచ్చారు. ఫ్యూల్ స్టేషన్లో మీరు పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలనుకుంటే పద్దాక సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ అనేది టాప్అప్ అనేది చేసుకోవాలి. అదే ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ కాకుండా ఎక్స్టర్నల్ ఇచ్చి ఉండటం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అలానే ఈ స్కూటీలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది, తెలిసిందే ఇది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ జస్ట్ 106 kgs మాత్రమే ఉంది, ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. స్కూటీ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 4.8 లీటర్స్ ఇచ్చారు, కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ ఈ స్కూటీ మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది కాబట్టి మనకి రియాలిటీలో పెద్దగా ప్రాబ్లం అనిపించదు. ఈ స్కూటీ మైలేజ్ మీరు అప్రాక్సిమేట్గా 50 km ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ కాదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. మీరు మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ స్కూటీని డిజైన్ చేసింది లో మెయింటెనెన్స్ ఉండడానికి, మైలేజ్ ఎక్కువ రావడానికి, కాబట్టి మంచి మైలేజ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తగ్గింది, 155 mm ఇచ్చారు. అట్లీస్ట్ మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే బాగుంటుంది. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సీట్ హైట్ తక్కువ ఉంది, 765 mm ఇచ్చారు. అంటే షార్ట్ రైడర్స్ కూడా ఈ స్కూటీని హ్యాండిల్ చేయవచ్చు ఈజీగా, ఇది ఒక మంచి విషయమే. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పే ప్రైస్ ఆన్లైన్లో చూసి చెప్తున్నాను, 1,09,000 వరకు ఉంది. సో మీలో ఎవరైనా ఈ స్కూటీని తీసుకుందాం అనుకుంటే వీడియో స్టార్టింగ్లో చింతలపూడి జహీర్ మోటార్స్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేయండి. మీకు ఫైనాన్స్ డీటెయిల్స్ కానీ, ఆఫర్స్ కానీ, ఆన్ రోడ్ ప్రైస్ కానీ అన్నీ మీకు క్లియర్గా చెప్తారు. అలానే స్కూటీని మీరు తీసుకుందాం అనుకుంటే మన ఛానల్ ద్వారా అప్రోచ్ అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ పైన మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్, మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా హీరో షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కూటీ సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. అలానే ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 OBD 2B హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ ZX మోడల్ గురించి. సో ఫైనల్గా ఈ స్కూటీని 110cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఈ స్కూటీని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ లుక్స్ బాగున్నాయి. సో ఏదైనా మనం కొనాలంటే లుక్స్ అనేవి బాగుండాలి కదా. సో లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ స్కూటీలో చాలా బాగుంది. అలానే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు, లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి మంచి లైటింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నైట్ టైంతో. అలానే డైమండ్ కట్ వీల్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఈ స్కూటీలో. గ్లో బాక్స్ ఎక్కువ ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. ఈ స్కూటీని మీరు తీసుకునే ముందు ఖచ్చితంగా షోరూంలో టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు తీసుకోవాలో వద్దనేది డిసైడ్ అవ్వచ్చు. నేను మాత్రం 110cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. అలానే ఈ స్కూటీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.